డబ్బు ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా పెంచుకోవాలి, ఈ విషయం గురించి మనలో చాలామందికి మన అమ్మానాన్నలు చెప్పినవే తెలుసు. కష్టపడి చదువు, మంచి ఉద్యోగం సంపాదించు, ఇల్లు కట్టు, అప్పులు చెయ్యకు, ఇలాంటివి. కాని ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజుల్లో ఈ పాత రూల్స్ నిజంగా పనిచేస్తున్నాయా? ఎందుకంటే ఫైనాన్షియల్ వరల్డ్ మొత్తం మారిపోయింది. ఆ పాత సలహాలు ఇప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్లకపోగా వెనక్కి లాగుతున్నాయి. సరే, మరి ఈ కొత్త రూల్స్ ఏంటో లోతుగా చూద్దాం. జస్ట్ ఈ ఒక్క విషయం చూడండి, అసలు సమస్య ఎక్కడుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. మన జీతాలేమో 2 పెరిగాయి, కాని ఇళ్ల ధరలు ఏకంగా 9 రెట్లు పెరిగాయి. అంటే మన ముందు తరం వాళ్లకి ఇల్లు కొనడం ఎంత తేలిగ్గా అనిపించిందో మనకిప్పుడంత కష్టంగా ఎందుకనిపిస్తుందో ఈ నంబర్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. జీతాల కన్నా కొన్ని రెట్లు వేగంగా ఖర్చులు, ఆస్తుల ధరలు ఆకాశాన్నంటున్నాయి. అందుకే పాత పద్ధతులు ఇకపై అస్సలు పనిచేయవని మనం ఒప్పుకోవాలి. సరే, మనం వినే మొట్టమొదటి సలహా, ఇంకా చెప్పాలంటే అతి పెద్ద అపోహ ఏంటో తెలుసా? క్రెడిట్ కార్డులు చాలా ప్రమాదం, వాటి జోలికి అస్సలు వెళ్లకు. కాని ఇది నిజంగా ఓ పెద్ద అపోహ మాత్రమే. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ అనేది ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ టూల్. దాన్ని చూసి భయపడటం కాదు, దాన్ని ఎలా తెలివిగా వాడాలో నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, డెబిట్కి క్రెడిట్కి అసలు తేడా ఏంటో. డెబిట్ కార్డుతో ఏం జరుగుతుంది? అది సింపుల్గా మీ అకౌంట్లో ఉన్న డబ్బుని వాడుతుంది, అంతే. దానివల్ల క్రెడిట్ స్కోర్ పెరగదు, పెద్దగా లాభాలుండవు, ఎవరైనా మోసం చేస్తే మన డబ్బులు పోయే రిస్క్ కూడా ఎక్కువ. కానీ క్రెడిట్ కార్డ్ అలా కాదు. దాన్ని బాధ్యతగా వాడి ప్రతి నెల బిల్లు కడితే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఇదే ఫ్యూచర్లో తక్కువ వడ్డీకి లోన్స్ దొరకడానికి, సంపద సృష్టించడానికి పునాది అనమాట. ఇక పాయింట్స్, క్యాష్ బ్యాక్, ఫ్రాడ్ ప్రొటెక్షన్, ఇవన్నీ అదనపు బెనిఫిట్స్. ఇక రెండో అపోహ, హస్సిల్ కల్చర్. నువ్వింకా కష్టపడాలి, రోజుకి 16 గంటలు పనిచేస్తేనే సక్సెస్ అవుతావు అని మన చుట్టూ ఉన్నవాళ్లు చెప్తూనే ఉంటారు. కానీ హస్సిల్ కల్చర్ అనేది నిజానికి ఒక పెద్ద ట్రాప్. కేవలం ఎక్కువ గంటలు ఒళ్ళు వంచి పనిచేస్తే డబ్బొచ్చేస్తుందనుకోవటం పొరపాటు. ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇదే వాస్తవం. కష్టపడితే సంపద వస్తుందనేది అస్సలు నిజం కాదు. ఒకవేళ అదే నిజమైతే రోజంతా ఎండలో చెమటోడ్చి పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ పాటికి కోటీశ్వరులయ్యుండాలి కదా. సో కష్టపడటం ముఖ్యం, కాని అది మాత్రమే సరిపోదు. అయితే కేవలం కష్టపడితే డబ్బు రాకపోతే మరి ఎలా వస్తుంది? దారి ఏంటి? ఈ అనాలజీ దాన్ని చాలా బాగా వివరిస్తుంది. చూడండి, మన కెరీర్లో మనం 4 స్టేజుల్లో ఉంటాం. మొదట తాపి మేస్త్రీలా, అంటే మనకు చెప్పిన పని మాత్రమే చేయడం. అక్కడి నుంచి బిల్డర్లా ఎదగాలి, అంటే మొత్తం ప్రాజెక్ట్ని మేనేజ్ చేయగలగాలి. ఆ తర్వాత ఆర్కిటెక్ట్లా, అంటే కొత్త ఐడియాలు, కొత్త డిజైన్లు తీసుకురాగలగాలి. ఫైనల్గా సిటీ ప్లానర్లా, మొత్తం సిస్టమ్ని నడిపించే స్థాయికి వెళ్ళాలి. సో మీరు చేసే పనిలో మీ స్ట్రాటజిక్ వ్యూ ఎంత పెరుగుతోందో మీ ఆదాయం కూడా అంతే పెరుగుతుంది. ఇక మూడో అపోహ, ఇది మనం చాలాసార్లు వినేది, మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి, డబ్బే వెతుక్కుంటూ వస్తుంది. వినడానికి చాలా మోటివేటింగ్గా ఉంటుంది కదూ, కానీ చాలా సందర్భాల్లో ఇది నిజం కాదు. హాబీ వేరు, డబ్బు సంపాదించే నైపుణ్యం వేరు. దీన్నే బోరింగ్ సెక్సీ మ్యాట్రిక్స్ అంటారు. అంటే ఒక ఇండస్ట్రీ ఎంత బోరింగ్గా ఉంటే అక్కడ యావరేజ్ ఇన్కమ్ అంత ఎక్కువగా ఉంటుంది. వింతగా ఉంది కదా, కానీ నిజం. ఎందుకంటే అక్కడ పోటీ చాలా తక్కువగా ఉంటుంది. ఈ చార్ట్ చూడండి, యాక్టింగ్ లాంటి ఇండస్ట్రీలో ఎంత కాంపిటీషన్ ఉంటుందో మనకి తెలుసు. కానీ అక్కడ సగటు నటుడు ఆదాయం చాలా తక్కువ. అదే ఫినాన్స్ లాంటి బోరింగ్ ఇండస్ట్రీలో పోటీ తక్కువ, ఆదాయం ఎక్కువ. దీని అర్థం ప్యాషన్ వదిలేయమని కాదు, కానీ డబ్బు సంపాదించాలంటే మార్కెట్లో డిమాండ్ ఎక్కడుందో చూడాలి, అక్కడ మన స్కిల్స్ని ఉపయోగించాలి. సరే, ఇప్పటిదాకా పాత రూల్స్ ఎందుకు పనికిరావో, అపోహలేంటో చూసాం. కష్టపడితే సరిపోదు, ప్యాషన్తో డబ్బు రాదు, మరి సరైన దారి ఏది? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. నిజమైన సంపద నిర్మించడానికి ఇదొక క్లియర్ కట్ ప్లాన్. పెట్టుబడిలో 4 దశలుంటాయి. మొదటిది, అన్నిటికన్నా ముఖ్యమైనది, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం. మీ నాలెడ్జ్కి, మీ స్కిల్స్కి అన్లిమిటెడ్ రిటర్న్స్ ఉంటాయి. రెండవది, తక్కువ ఖర్చుండే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టడం. అంటే సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీ 50 లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దేశంలోని టాప్ కంపెనీలన్నింటిలో మీరు వాటా కొన్నట్టే. ఇక ఆ తర్వాతొచ్చే ప్రైవేట్ ఇన్వెస్టింగ్, సొంతంగా కంపెనీ పెట్టడం. ఇవి నెక్స్ట్ లెవెల్స్, కానీ బేస్ మాత్రం మీతోనే మొదలవ్వాలి.
సంపదను నిర్మించడంలో ఒక గోల్డెన్ రూల్ ఉంది. అదే పే యోర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే ఏంటి? చాలా సింపుల్. జీతం అకౌంట్లో పడగానే ఇంటి అద్దె, ఈఎంఐ ఎలా వెంటనే కట్టేస్తామో అలాగే ఒక ఫిక్స్డ్ అమౌంట్, ఒక 10% అనుకోండి, దాన్ని ముందు మీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి పంపించేయాలి. దీన్ని ఒక తప్పనిసరి ఖర్చుగా చూడాలి. అంతేగాని అన్నీ పోగా మిగిలితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇక ఎప్పటికీ మిగలదు. ఈ ఒక్క వాక్యం చాలా పవర్ఫుల్. జనాలు డబ్బును ఎక్కువగా వృధా చేసేది ధనవంతులుగా ఉండటానికి బదులు ధనవంతులుగా కనిపించడానికి. ఎంత నిజం కదా! ఖరీదైన ఫోన్లు, బట్టలు కొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా గొప్పగా కనిపించాలని చాలామంది ట్రై చేస్తారు. కానీ నిజమైన ధనవంతులు కనిపించటం మీద కాదు, సంపదను నిర్మించడం మీద ఫోకస్ పెడతారు. సో మనం ఈ చర్చ ముగింపుకొచ్చాం. ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: మనం ఇంకా పాత ఆట, పాత నియమాలనే ఫాలో అవుతున్నామా, లేక ఈ మారిన ప్రపంచానికి తగ్గట్టు కొత్త ఆట ఆడుతున్నామా? ఈ ప్రశ్నకు మనమిచ్చుకునే సమాధానమే మన ఆర్థిక భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది.